హార్డ్ గేమ్ మనకు సిచ్యువేషన్ వచ్చేస్తుంది ఇంకా. ఓకే సార్. ఓకే. లైక్ మన ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉంటుందో అందులో మనం ఫస్ట్ గేమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ గేమ్ కూడా లిటిల్ బిట్ అయింది. సెకండ్ గేమ్ ఒకసారి స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ. అండ్ దెన్ ఒకసారి నోటేషన్ చెప్పండి మీరు ఇంకా. E4 D5. ఒక నిమిషం అరేంజ్ చేస్తాను. ఓన్లీ ద ఫస్ట్ వేరియేషన్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. E4 D5. యా. A cross D5, Q cross D5. ఓకే. N on a C3 and Queen D6. యా. NC3 Q Queen D6. D6. D6 Q D6. D5 and then F6. Yeah, D4 NF6 NF3 NC6. NF3 N6. సో 4 నైట్స్ అనేవి మనకు డెవలప్మెంట్ చేసేసుకున్నాం. ఇన్ మై ఒపీనియన్ దిస్ మూవీస్ ఇన్అక్యురసీ. అంటే ఏదైతే మనకు నైట్ ని C6 లో ప్లే చేసుకోవడం అనేది కొంచెం ఇన్అక్యురసీ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నైట్స్ అనేవి ప్రాపర్ గా డెవలప్మెంట్ అయి ఉన్నాయి. సో ఫర్దర్ గా అటాక్ చేసుకోవడానికి ముందుకు వస్తాయి. లైక్ ఇటువైపు అయినా కానీ ఇటువైపు అయినా కానీ అటాక్ చేయడానికి ముందుకు వస్తాయి. ఇంకా లేకపోతే ఏదైతే ఈ నైట్ అనేది ఫర్దర్ ఇక్కడ ప్లేస్ చేసుకుని క్వీన్ ని థ్రెటన్ చేసుకుంటుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో నైట్ అనేది C6 లో ప్లేస్ చేసుకోవడం అనేది మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మూవ్ లో నైట్ ని B5 లో ప్లేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి. సో క్వీన్ ని థ్రెటన్ చేసుకుంటారు. ఒకవేళ క్వీన్ ని సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోతే సార్ ఈ గేమ్ ఫస్ట్ నుంచి చెప్పరా సార్? యా ఫస్ట్ నుంచి ఒక 4 మూవ్స్ మాత్రం అయిపోయాయి. ఓకే సార్. సో ఇలాగ నైట్ అనేది మన C6 లో ప్లే చేసుకోవడం కంటే ఈ యొక్క నైట్ ని ముందుకు డెవలప్మెంట్ చేసుకోకుండా ఆపాలి కదా. సో నైట్ అనేది నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? మనకు B5 లోనే కదా నెక్స్ట్ ప్లే చేసుకునేది. సో కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మన మెటీరియల్ D5 లో పెడితే క్వీన్ పారిపోయింది, మనం పిన్ 4 చేయొచ్చునా? లేదమ్మా. ఇప్పుడు ఏదైతే ఈ నైట్ అనేది నెక్స్ట్ మనకు B5 లో ప్లేస్ చేసుకుని క్వీన్ ని అటాక్ చేసుకుంటుంది. క్వీన్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోతే C7 లో ప్లేస్ చేసుకుని 4 కి డెలివర్ చేసుకుంటుంది కదా, అవునా? సో ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తారంటే నార్మల్ గా మనం ఆపోనెంట్ దగ్గర నుంచి మినిమం ఒక 2 మూవ్స్ నుంచి 3 మూవ్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయాలి. మనం అంటే ప్రిడిక్ట్ చేసుకోవాలి ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిఫర్ చేసుకుంటారు నెక్స్ట్ అని. అలాగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఎప్పుడైతే మనకు నెక్స్ట్ నైట్ అనేది B5 లో ప్లే చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్? లైక్ సెకండ్ గేమ్ ఏదైతే డబుల్ అటాక్ లోనే సెకండ్ గేమ్ రన్ అవుతుంది. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు బ్లాక్ ఏం చేయాలి? లైక్ నెక్స్ట్ నైట్ అనేది ఈ యొక్క స్క్వేర్ కి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి లైక్ ప్రెడిక్ట్ చేసి నైట్ ని B5 లో డెవలప్మెంట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? A6 లో పెట్టాలి. పౌన్ ని A6 లో ప్లేస్ చేసుకోవాలి. లేకుంటే C6 ప్లేస్ చేసుకున్నా నెక్స్ట్ మూవ్ లో నైట్ డెవలప్మెంట్ అవ్వకుండా ఉంటుంది. ఈ మూవ్ అనేది బెటర్ అవుతుంది ఈ పర్టికులర్ ఈ పొజిషన్. ఓకేనా? కానీ నెక్స్ట్ ఏం చేశారంటే నార్మల్ గా లైక్ ఫస్ట్ ఒరిజినల్ వర్షన్ లో సో నైట్ అనేది ఇలాగ B5 లో మూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ QD8 నైట్ ఉన్న B5 QD8 క్వీన్ D8.
సో అలాగే D8 లో ప్లేస్ చేసుకున్నారు ఇంకా. అండ్ దెన్ నెక్స్ట్ D5. D5 మనకు క్వీన్ సపోర్ట్ ఉంది. ఒకవేళ క్యాప్చర్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇలా ఫోర్క్ చేసుకోవచ్చు మనం. క్వీన్ ఒకవేళ క్యాప్చర్ చేయడానికి ముందుకు వస్తే. సార్ ఒకసారి క్వీన్ ముందుకు వస్తే చాలు సార్, ఫ్యామిలీ 4 అయితే. ఫ్యామిలీ ఫోర్క్ చేసుకోవడానికి ఇప్పుడు పవన్ ని అడ్వాన్స్ చేసింది. NB4. అండ్ దిస్ అడ్వాన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డబుల్ అటాక్. ఇలాగ డబుల్ అటాక్ చేసుకోవడానికి నైట్ ని ఇలాగా ఆ పవన్ అడ్వాన్స్ చేసుకున్నారు నైట్ ను డెలివర్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మూవ్ 7th మూవ్ ఏదైతే ఉందో నైట్ ని B4 లో ప్లేస్ చేసుకున్నారు. B4. సో నైట్ on a B4 and then n cross D6 is lost due to the knight fork. ఒకవేళ నైట్ తోని D5 లో పవన్ ని క్యాప్చర్ చేశారనుకోండి, లైక్ ఇలాగా. ఏమైతే సార్ ఒకసారి A6 మూవ్ చేశారు కదా సార్, ఒకసారి అక్కడి నుంచి చెప్తారా? ఓకే. సో ఇప్పుడు వైట్ నెక్స్ట్ మూవ్ లో ఇలాగా ఫోర్క్ చేసుకుంటుంది, లైక్ క్వీన్ అటాక్ చేసుకుంటూ నెక్స్ట్ C7 లో ప్లే చేసుకుని ఫోర్క్ చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు బ్లాక్. సో అలాగా నైట్ ని డెవలప్మెంట్ చేయకుండా A6 లో ప్లే చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే C6 లో ప్లే చేసుకున్నా ఆ నైట్ డెవలప్మెంట్ అవ్వకుండా ఉంటుంది. కొన్నిసార్లు మనం డెవలప్మెంట్ అవుతూనే ఆపోనెంట్ యొక్క మెటీరియల్ డెవలప్మెంట్ అవ్వకుండా ఆ స్క్వేర్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి, రాకుండా ఆపాలి అంతే. ఓకే సార్. సార్ ఇప్పుడు C6 చేశారా సార్? C6 పెట్టుకుంటే బాగుండేది, కానీ అక్కడ వాళ్ళు ప్లేస్ చేసింది మాత్రం NC6, మామూలు C6 కాకుండా నైట్ C6 లో డెవలప్మెంట్ చేసుకున్నారు. అంటే వేస్టే కదా సార్ మూవ్? అవును, ఇది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇన్ మై ఒపీనియన్ దిస్ మూవీ ఇస్ ఇన్అక్యురసీ. అలా పొజిషన్ ప్లేస్ చేసుకోకుండా ఉంటే బాగుండేదని అక్కడ చెప్తున్నా. ఒకవేళ ఇలాగ నైట్ అనేది D5 లో క్యాప్చర్ చేసింది అనుకోండి, అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ చేసేసుకుంటుంది. అండ్ దెన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్లాక్ సైడ్ నుంచి కూడా క్వీన్ క్యాప్చర్ చేసేసుకుంటుంది. అండ్ దెన్ ఇక్కడ పవన్ క్యాప్చర్ చేసుకుని ఫ్యామిలీ 4 డెలివర్ చేసుకుంటుంది. ఇలాగ ఫ్యామిలీ 4 కు డెలివర్ చేసుకుంటుంది, లైక్ ఈజీగా. గేమ్ ఇప్పుడేం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయేలా ఉంది. సో ఇలాగా చాలా పెద్ద గేమా సార్ ఇది? ఇది పెద్ద గేమే. ఈ సెకండ్ వేరియేషన్ ఇలా కంటిన్యూ చేస్తాం. సో ఇలాగా నైట్ అనేది ఎప్పుడైతే D5 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకుంటే ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి క్యాప్చర్ చేయకుండా ఇలాగా B4 లో ప్లేస్ చేసుకున్నారు సింపుల్ గా. In the next move C4 and then C6. C4 లో ప్లేస్ చేసుకున్నారు అండ్ దెన్ సింప్లీ ఇట్ ఇస్ ఇన్ C6. సో బ్లాక్ నీడ్స్ టు ఛాలెంజ్ ద వైట్ స్ట్రాంగ్ సెంటర్. చెప్పండి సార్ ఇప్పుడు చేశారా సార్ అమ్ము? ఏమో అంటే ఇంతకుముందు డెవలప్మెంట్ అవ్వక ముందు చేయాలి, డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడ నుంచి క్వీన్ తీసేస్తే 4 అవుద్ది సార్. సో ఇప్పుడు బ్లాక్ అనేది ఛాలెంజ్ చేయాలి వైట్ కలర్ మెటీరియల్స్ ని, ఎందుకంటే వైట్ అనేది సెంటర్ ఆఫ్ ద బోర్డ్ ను చాలా కంట్రోల్ చేసుకుంటుంది. సో వన్స్ ఎవరైనా లైక్ ఏ కైండ్ ఆఫ్ కలర్ అయితే సెంటర్ ని కంట్రోల్ చేసుకుంటూ డామినేట్ చేస్తుందో ఆపోనెంట్ యొక్క మెటీరియల్ ఆ స్క్వేర్ కి రావడానికి ఛాన్స్ తీసుకో కదా. సో ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అయిన మెటీరియల్ వేరే ఒక స్క్వేర్ కి పంపించడానికైనా కానీ లేకపోతే క్యాప్చర్ చేసేసి తర్వాత అయినా కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు బ్లాక్ ఛాలెంజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ E6 ఇస్ బెటర్, E6 లో ప్లేస్ చేసుకొని ఆ తర్వాత బిషప్ ని F4 లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి. సో ఇలాగ మెల్లమెల్లగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్దర్ ఎండ్ గేమ్ తీసుకెళ్ళాలి. క్యాప్చరింగ్ జరిగినప్పుడు మాత్రమే ఎండ్ గేమ్ కి వెళ్తాం మనం. సో ఇవన్నీ కూడా మనం సెకండ్ వేరియేషన్ సార్ ఈ గేమ్ కన్నా ముందు ఎన్ని గేమ్స్ కదా సార్? ఇది ఫస్ట్ గేమ్, ఇది ఈ రోజు. ఓకే సార్. సార్ ఫస్ట్ దీనికన్నా ముందు ఏం డిస్కస్ చేసుకున్నారు సార్? ఏం చేయలేదు, నార్మల్. అంటే నేను రాలేదు సార్.
ఏం డిస్కస్ చేసుకోలేదు. ఓకే ఓకే యా. సో ఇలాగ C6 లో ప్లేస్ చేసుకోవడం కంటే ఒకవేళ E6 లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి, అందులో బిషప్ F4 లో ప్లేస్ చేసుకుంటారు, అందులో సింపుల్ గా డెవలప్మెంట్ పర్పస్ లో. అందులో నైట్ ని ఇలాగే A6 లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి, లైక్ బ్లాక్ కలర్ మెటీరియల్, అండ్ సింప్లీ మనం ఇలాగ D6 లో ప్లేస్ చేసుకున్నా ఫర్దర్ గా అటాక్ చేసుకోవడానికి ముందుకి, ఎందుకంటే మనకు 2 మెటీరియల్ సపోర్ట్ ఈ స్క్వేర్ కు ఉన్నాయి కాబట్టి, అందులో 3 మెటీరియల్ కూడా యాడ్ అవుతుంది. సో సింపుల్ గా ఇక్కడ n క్రాస్ D6 చెక్, నైట్ అనేది D6 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసుకుని చెక్ 10th. ఓకే, C క్రాస్ D6. సో ఇలాగా బ్లాక్ కలర్ పౌన్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది, అండ్ దాని n క్రాస్ D6, సార్ D క్రాస్ D6 సార్. C క్రాస్ D6 అమ్మా. ఓకే అండ్ n క్రాస్ D6, అండ్ దెన్ బిషప్ సార్ క్రాస్ D6. చెప్పండి. D6 లో ఏ మెటీరియల్ ఉంది సార్ పౌన్ నైట్ క్యాప్చర్ చేసినప్పుడు? పౌనే ఉంది ఇక్కడ. ఓకే సార్ సో లైక్ B క్రాస్ D6, and then Q cross D6, Q cross D6, and then bishop on Queen B cross D6 with the 2 bishops and then better prospect. ఇప్పుడు వైట్ కలర్ దగ్గర 2 బిషప్స్ ఉన్నాయి, సో ఈ బిషప్స్ అనేవి బ్లాక్ వైట్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ ఎంత సార్ చెప్పండి. మొత్తం క్యాప్చరింగ్ సార్ ఆ స్క్వేర్ ట్యాగ్ మొత్తం. వన్స్ క్యాప్చరింగ్ జరిగిన తర్వాతనే ఎండ్ గేమ్ వరకు తీసుకెళ్తాం మన గేమ్. అండ్ ఫస్ట్ వేరియేషన్ ఇలా C6 లో ప్లేస్ చేసుకున్న తర్వాత D cross C6, యా, అండ్ దెన్ D cross C6, అండ్ దెన్ క్వీన్ ఆన్ A5. సో ఇలాగ నైట్ ని ఒకవేళ ఒక సేఫర్ స్క్వేర్ మూవ్ చేసుకుంటే లైక్ ఇలాగ ఓపెన్ అటాక్ చేసుకోవడం, లైక్ దీన్ని మనం డబుల్ అటాక్ అనుకోవచ్చు. అంటే మనకు లాంగ్ రేంజ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి బిహైండ్ లో ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ ఉన్న మెటీరియల్ మూవ్ చేసినప్పుడు ఇవి అటాక్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. లైక్ డబుల్ అటాక్ లో మెయిన్ గా మనం ఇలాంటి వాటిని ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. కానీ ఈ సిచ్యువేషన్ లో డబుల్ అటాక్ అనేది ప్రాపర్ గా యూజ్ అవ్వలేదు, అండ్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. డబల్ అటాక్ ని డబల్ చెక్మేట్ అంటే చెక్మేట్ చేసేటప్పుడు డబల్ గా చెక్మేట్ కూడా చేయొచ్చు సార్. డబల్ మేట్ అలా అనవచ్చు, అనకూడదు. చెక్మేట్ అవుతుంది అంతే, డబుల్ చెక్ అనొచ్చు కానీ డబుల్ చెక్మేట్ అవ్వదు. ఓకే సార్, అంటే డబల్ చెక్ పెట్టి చెక్మేట్ చేస్తే చేయొచ్చు, దాన్ని అప్పుడు మనం హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేసుకుంటాం అంతే. మరి డబల్ చెక్ కి సింబల్ ఏంటి సార్? డబుల్ చెక్ కి ప్రీవియస్ గా అయితే 2+ మెన్షన్ చేసేవాళ్ళు నోటేషన్ లో, కానీ ఇప్పుడు దాని సింగిల్ ప్లస్ కు మాత్రమే కన్వర్ట్ చేశారు అంతే, అప్డేట్ చేశారు. ఇప్పుడు సింగిల్ చెక్ అయినా డబుల్ చెక్ అయినా కానీ ఒక సింగిల్ ప్లస్ మాత్రం మెన్షన్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద రాంగ్ ఇన్ ఏ అన్డెలివరబుల్ పొజిషన్ ఫర్ ద బెటర్ ఆర్ ద వర్స్ట్. లైక్ ఈ యొక్క పొజిషన్ అనేది బెటర్ అన్నా లేకుంటే లైక్ వర్స్ అనేది మనం ఫర్దర్ గా చూసుకుంటాం ఒకసారి. బ్లాక్ హ్యాడ్ టు లిక్విడేట్ టు లిక్విడేట్ అంటే గేమ్ ని ఇంకొంచెం ఎండ్ వరకు తీసుకెళ్ళామని. అక్కడ క్యాప్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్. అంటే ఇక్కడ సేమ్ థింగ్, ఈ యొక్క క్వీన్ ని A5 లో మూవ్ చేసుకోవడం కంటే క్వీన్ ని ఇలా A5 లో మూవ్ చేసుకోవడం కంటే లైక్ B క్రాస్ A6 అనేది ఇలాగ B క్రాస్ A6 C6 అనేది బెటర్ అవుతుంది. అండ్ దెన్ Q క్రాస్ D6 చెక్, సరిగా D8 చెక్, అండ్ దెన్ K క్రాస్ D8, అండ్ ఇలాగ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోతుంది. అండ్ దెన్ వైట్ కి ఎంత అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు బ్లాక్ కూడా అంతే అడ్వాంటేజ్ ఉంది. పెద్దగా మెటీరియల్ లాస్ ఏం జరగలేదు, క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ మాత్రం జరిగింది అంతే.
ముందు కూడా ఒకటే ఈక్వలే కదా సార్? ఎప్పుడు ఇంతకు ముందా? వైట్ సార్ ఒక లాస్ట్ జరిగింది సార్. ఏం జరిగిందమ్మా? లాస్ట్ మూవ్ పెట్టండి సార్. ఓకే. సెకండ్ వేరియేషన్. ఇప్పుడు కింగ్ క్యాస్లింగ్ చేసుకోలేదు కదా. క్యాదరింగ్ చేసుకోలేదు, కానీ ఇప్పుడు వైట్ కలర్ మెటీరియల్స్ అని ప్రాపర్ గా అడ్వాన్స్ అయిపోయినాయి, లైక్ ప్రాపర్ గా యాక్టివేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని నాన్ డెవలప్డ్ మెటీరియల్ తోని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో అక్కడ మనకు సార్ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ ఇందాకనే అయిపోయింది కదా సార్? ఇంతకు ముందు అది సెకండ్ వేరియేషన్ లో చూసుకున్నాం అనమాట. ఈ గేమ్ కంటిన్యూ చేసేటప్పుడు లైక్ ఇది ఒరిజినల్ వర్షన్, ఈ పర్టికులర్ ఈ మూవ్ దగ్గర ఇలా క్వీన్ ని ఏ ఫైవ్ మూవ్ చేసుకోవడం కంటే మనకు పౌన్ ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని క్యాప్చర్ చేసుకో, లైక్ ఇప్పుడు పాస్డ్ పౌన్ అవుతుంది, ఫర్దర్ గా ముందుకు వెళ్తే ఇంకా డేంజర్ అవుతుంది ఆ పౌన్. సో ఆ పౌన్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది ఇక్కడ బెటర్ అవుతుంది. సో ఆ మూవ్ ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కింగ్ అనే D8 కి వస్తారా సార్? ఒక్క నిమిషం అది. సార్ ఇప్పుడు మా పాన్ సి ఏదమ్మా? నో సార్ QA5. QA5 ఇప్పుడు పాన్ అనేది C7 లోకి వెళ్తే డేంజర్ లేదు సార్. ఇప్పుడు పౌన్ C7 లోకి వెళ్తే డేంజర్ లేదంటారా? ఎస్ సార్. పౌన్ ప్రమోట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కదా, అంటే ఇక్కడ నుంచి బిషప్ ని ఎలిమినేట్ చేసేస్తే. అండ్ ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ మనం వైట్ వైపు కదండి. వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు పౌన్ అడ్వాన్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్వీన్ ఇక్కడ ప్లేస్ చేసుకొని చెక్ డెలివర్ చేసుకోవచ్చు. నేను వైట్ గురించి చెప్తుంది. ఇప్పుడు బ్లాక్ కి క్వీన్ ని ఏ5 లో ప్లేస్ చేసుకోవడం కంటే ఈ పౌన్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇలాగ క్వీన్ ని ఏ5 లో ప్లేస్ చేసుకుంటే సో బిషప్ అనేది D2 లోకి వచ్చి డెవలప్మెంట్ అవుతుంది లైక్ దిస్ వన్, అండ్ దెన్ నైట్ ఆన్ E4. సో వన్ ఆఫ్ ద నైట్ ఏదైతే ఉందో సార్ బిషప్ ఎందుకు సార్ క్వీన్ ని బ్లాక్ చేసేసారు? క్వీన్ ని ఇంకా బ్లాక్ చేసుకోలేదు. ఇప్పుడు ఏదైతే ఈ నైట్ ని రిమూవ్ చేసేసుకుంటే క్వీన్ ఇలా అటాక్ చేసుకుంటుంది, బిషప్ అటాక్ చేసుకుంటుంది, అండ్ దెన్ మనం ఇలా చెక్ డెలివర్ చేసుకోవచ్చు ఫర్దర్ ముందుకెళ్ళి. అలానే లైక్ డిస్కవర్ అటాక్ కానీ ఇలాగ డబుల్ అటాక్ కానీ చేసేటప్పుడు లైక్ మనకు ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫ్రంట్ సైడ్ లో లాంగ్ రేంజ్ పీసెస్ అయినా కానీ షార్ట్ రేంజ్ పీసెస్ అయినా ప్లేస్ చేసుకుంటాం. బిహైండ్ లో లాంగ్ రేంజ్ పీసెస్ ఉంటాయి ఆ లైన్ లో. మనకు డబుల్ అటాక్ చేసుకున్నప్పుడు ఇదే మెయిన్ గా మనం కన్సిడర్ చేయాల్సింది. ఓకేనా? లైక్ ఇలాగ నైట్ అనేది సింపుల్ గా D4 లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ బ్లాక్ వాస్ కౌంటింగ్ ఆన్ హిస్ కౌంటర్ అటాక్. బ్లాక్ ఇప్పుడు కౌంటర్ అటాక్ అనేది స్టార్ట్ చేసుకుంది, బట్ ఈ ల్యాక్స్ రిసోర్సెస్ టు బ్యాకప్. సో నార్మల్ గా ఫోర్సెస్ అనేవి చేసుకుంటూ లైక్ బ్లాక్ కలర్ మెటీరియల్ ప్రాపర్ గా డెవలప్మెంట్ చేసుకుంటూ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది, కానీ ఇంకొన్ని రిసోర్సెస్ అనేవి కొంచెం ఉంటే బెటర్ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్స్ అనేవి వైట్ కి ఇంకా అడ్వాంటేజ్ జరిగింది, అది అక్కడ మెయిన్ గా కన్సిడర్ చేయాల్సి. ఇప్పుడు నైట్ ని E4 లో ప్లేస్ చేసుకోవడం కంటే బ్లాక్ కలర్ మెటీరియల్ ఎప్పటికైనా కానీ ఈ పౌన్ ని క్యాప్చర్ చేసుకోవడం బెటర్ అవుతుంది. ఇలాగ పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటే సమ్వాట్ మోర్ రెసిలియంట్, అంటే మనకు కొంచెం స్ట్రాంగ్ అనేది దొరుకుతుంది బ్లాక్ కలర్ మెటీరియల్ కి, ఇంకా గేమ్ ని ఫైట్ చేయడానికి ఆ స్ట్రెంత్ దొరుకుతుంది. అంటే కొంచెం టఫ్ చేసుకోవచ్చు మనం ఒకవేళ ఈ పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటే. ఇప్పుడే లైక్ ఫర్దర్ ఇంకా ఇలాగ బిషప్ అనేది అటాక్ చేసుకుంటూ క్వీన్ డెవలప్మెంట్ అయింది అనుకోండి, లైక్ ఇక్కడైతే మనకి 8th ర్యాంక్ వరకు వెళ్తే మాత్రం చెక్ మేట్ ఈజీ అయిపోతుంది. అది ఒకసారి మీరు కన్సిడర్ చేసుకుంటే గేమ్ అనేది ఈజీ అయిపోతుంది, చూసుకోవచ్చు. అండ్ బీ క్రాస్ అండ్ దెన్ ఆఫ్టర్ A3 మన నైట్ ని అటాక్ చేసుకోవడానికి పౌన్ అడ్వాన్స్ చేసుకుంటారు. అండ్ దెన్ C క్రాస్ B5.
another pawn అనేది క్యాప్చర్ చేసుకుంటుంది and then a cross b4 and then queen on c7. సో క్వీన్ నార్మల్ గా ఏదైతే డెవలప్మెంట్ అయిపోయిందో ఇక్కడ డబుల్ అటాక్ అయింది క్వీన్ పౌన్ అండ్ అలాగే రుక్ కూడా. సో లైక్ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోయింది అండ్ నెక్స్ట్ మూవ్ లో c5 ఫర్దర్ గా అడ్వాన్స్ చేసుకుంటుంది పౌన్ ఇక్కడ విన్ అయిపోయింది అక్కడ నుంచి మూవ్ అవ్వకుండా. అండ్ దెన్ వైట్ హాజ్ అన్ హ్యూజ్ అడ్వాంటేజ్ రైట్. సో వైట్ కి ఇంకా అడ్వాంటేజ్ అలాగే ఉండిపోయింది ఈ మూవ్ చేసినప్పుడు. సో ఎందుకంటే మెటీరియల్స్ అన్ని డెవలప్మెంట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు డబుల్ అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇక్కడ. అండ్ దెన్ ఒరిజినల్ వర్షన్ ఏదైతే నైట్ ని e5 ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రోజు పట్టేట్టుంది సార్. లేదు ఈ ఫస్ట్ మనకు కొంచెం లెంతీ అవుతాయి అవి మిగతా అన్ని కూడా చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. సో బిషప్ అన్న d2 అండ్ దెన్ నైట్ అన్న e4 ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు బిషప్ ఏదైతే ఉందో సో b4 ఉన్న మెట్ని క్యాప్చర్ చేసాం బిషప్ క్రాస్ b4 అండ్ దెన్ q క్రాస్ b4 వచ్చింది. ఎక్స్పెక్టెడ్ మూవ్ సార్. సో మనకు వన్స్ ఒకవేళ క్వీన్ క్యాప్ మనకు చెక్ డిలో చేసింది అనుకోండి సో మనం నైట్ తోని బ్లాక్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు కింగ్ అండ్ దెన్ క్వీన్ ఏ ఒక స్క్వేర్ కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ క్యాప్చర్ చేసింది అనుకోండి మనం రీక్యాప్చర్ చేసుకొని మళ్ళీ అటాక్ చేసుకుంటాం. సో అది మెయిన్ గా థీమ్ అక్కడ. అండ్ దెన్ రుక్ అని b8. సో రుక్ అనేది ఇప్పుడు b8 లో డెవలప్మెంట్ చేసుకున్నారు ఫర్దర్ గా. సో రాండమ్ మూలాగా లైక్ స్టార్టింగ్ లో e4 d3 సార్. యా e4 d5. సో ఇలాగా డెవలప్మెంట్ చేసుకున్నారు ఏదైతే రుక్ ని b8 లోకి. కానీ b8 అనేది కొంచెం అంత మంచి బెటర్ మూవ్ ఇప్పుడు ఒక బ్లండర్ ఒక పవన్ అడ్వాన్స్ చేసుకుంటే అయిపోతుంది కదా. నెక్స్ట్ మూవ్ లో తాకెళ్తారు ఒకటే. అదే ఇప్పుడు పవన్ అడ్వాన్స్ చేసుకుంటారని తెలిసి కూడా ఆ స్పేర్ ని ప్లేస్ చేసుకున్నారంటే ఇక చూడండి ఇంకా అంటే అసలు బ్లండర్ సార్. బ్లండర్ ఆల్రెడీ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇలాగ మీరు అంటే మిస్టేక్ కదా సార్ క్వశ్చన్ మార్క్ అంటే ఒకటి. అండ్ ద నెక్స్ట్ మూవ్ లో నైట్ అనేది c7 లోకి వెళ్ళి చెక్ డిలో చేసుకుంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన మూవే. అండ్ దెన్ కింగ్ ఆన్ d8. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైతే వన్ ఆఫ్ ద నైట్ మనం ఇక్కడ తీసేస్తే మనకు ఓపెన్ చెక్ అవుతుంది కానీ ఈ నైట్ అనేది అయిపోయింది. అది కాదు సార్ సీజన్ అక్కడ నైట్ లేకుండా ఈ పొజిషన్ ఉంటే మంచి ఫోర్క్ సార్. అదే అయిపోయింది మంచి ఫోర్క్ డెలివర్ చేసుకునే వాళ్ళు కానీ లైక్ b5 లో నైట్ b5 లో ఉన్నప్పుడు ఈ మూవ్ రావాల్సింది సార్ అసలు కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఏదైతే క్వీన్ అనేది పిన్ చేసింది ఆల్రెడీ నైట్ ని ఇప్పుడు ఏదైతే నైట్ అనేది పిండ్ కాబట్టి దాన్ని మూవ్ చేసుకోలేం. నైట్ ని d5 లో ప్లేస్ చేసుకున్నారు ఇక్కడ వైట్ కలర్ ఏదైతే నైట్ ఏదైతే ఉందో ఇలా d5 లో ప్లేస్ చేసుకుని క్వీన్ అటాక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు క్వీన్ అక్కడ నుంచి వేరొక సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఫర్దర్ గా వేరొక స్క్వేర్ మూవ్ చేసింది అనుకోండి అప్పుడు మనం చేంజెస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు ఒకవేళ మహా అంటే ఇక్కడ ప్లేస్ చేసుకుంటారేమో లైక్ ఈ మూవ్ దగ్గరే ఆల్రెడీ రిజైన్ చేసేసారు ఈ గేమ్ అనేది. a5 లో మూవ్ చేసుకోవడానికి అంటే ఇలాగ నైట్ ని d5 లో ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఏ డబుల్ అటాక్ అగైన్స్ ద క్వీన్ అండ్ దెన్ c7 స్క్వేర్ టర్మినేట్స్ ద బ్లాక్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ ద q క్రాస్ d2 చెక్. లైక్ ఏదైతే d2 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకుంటుంది అండ్ దెన్ నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది q క్రాస్
n plus b. మన knight ఎక్కడ ఉంది? There is no double attack. Knight d2 ఎక్కడ ఉంది? Okay, and then capture and then recapture. This is the one. సో ఇలాగా ఇక్కడ నుంచి బిషప్ ని మనం డెవలప్మెంట్ చేసుకుంటే సో ఇక్కడ గేమ్ అనేది ఇలాగ కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ ఇలాగ డబుల్ అటాక్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈ మూవ్ ఈ యొక్క సెకండ్ గేమ్ దగ్గర. ఇన్ ద ప్రీవియస్ గేమ్ ద డబుల్ అటాక్ వేర్ పర్ఫార్మ్ బై ద షార్ట్ రేంజ్ పీసెస్ అని ఇప్పుడు మనం డబుల్ అటాక్ చేసాం, ఏదైతే పౌన్ కానీ నైట్ కానీ వీటితో. అండ్ నైట్స్ ఆర్ ద పౌన్స్ మనం ఇంతకుముందు షార్ట్ రేంజ్ పీసెస్ ప్రిపేర్ చేసినవి. లాంగ్ రేంజ్ పీసెస్ సచ్ యాజ్ ద బిషప్ are also the highly effective for this purpose, and their double attack may also be harder to foresee. అంటే మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది ఇలాగా లాంగ్ రేంజ్ పీసెస్ తోని డబుల్ అటాక్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో డబుల్ అటాక్ అనేది ఒకసారి గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఓకే, ఇప్పుడు చూడండి మన ఫస్ట్ మనకు e4 d5 సేమ్ థింగ్ మన ఫస్ట్ గేమ్ లాగానే ఉంటుంది. లైక్ e4 d5 e cross d5 and then q cross d5. ఇవన్నీ సీక్రెట్ ప్లే చేసుకున్నాం మనం. ఎప్పుడు నాయిస్ క్రియేట్ అవుతున్నాం మనం. మ్యూట్ చేసుకోరా ఈ సైడ్ నుంచి. క్వీన్ ఏదైతే ఉందో లైక్ a5 d5 లో ప్లేస్ చేసుకొని క్యాప్చర్ చేసుకున్నాం. మ్యూట్ చేసుకున్నాం మైక్. ఎక్కడో నాయిస్ క్రియేట్ అవుతుంది. అఖిలేష్ మీ దగ్గర నుంచి అనుకుంటాం. కాదు. ఓకే, మీ దగ్గర నుంచి అనుకుంటా. ఓకే, సో ఏదైతే మన ఫస్ట్ వచ్చేది చూద్దాం. లైక్ e4 d5 అండ్ దెన్ e cross d5 అండ్ దెన్ q cross d5 అండ్ దెన్ నైట్ ని డెవలప్మెంట్ చేసుకున్నాం క్వీన్ అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఏదైతే క్వీన్ అనేది సింపుల్ గా a5 లో మూవ్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇట్ ఇస్ d4 లైక్ ప్రాపర్ గా మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి కాబట్టి. సో ఇలా మనం డెవలప్మెంట్ చేసుకున్నాం కానీ ఇక్కడ పిన్ అలాగే అయిపోయింది. లైక్ ఇంతకుముందు నార్మల్ గా పిన్ లేదు కానీ ఇప్పుడు మనం నైట్ ని పిన్ చేసుకున్నాం మనమే. అండ్ దెన్ c6 హియర్ nf3 and then c6 and then bishop on a d2 and then q b6 బిషప్ ని d2 లో ప్లే చేసుకున్నారు. ఇంతకుముందు పిన్ అయి నార్మల్ పిన్ లేదు, మనమే పిన్ క్రియేట్ చేసుకున్నాం. ఆ పిన్ ని అన్పిన్ చేసాం. ఇప్పుడు లోవర్ వాల్యూ మెటీరియల్ తోని అలాగా మనం అన్పిన్ చేసుకోవచ్చు, మరి పిన్ ని బ్రేక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మూవ్ క్వీన్ ఆన్ b6 హియర్. సో లైక్ ఏదైతే మెల్లిమెల్లిగా బిహైండ్ వెళ్ళిపోతుంది. మనం ఇలాగ డబుల్ అటాక్ క్రియేట్ చేసుకుంటున్నాం మనం. ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో మనం ఇలా ప్లేస్ చేసుకుని అటాక్ చేసుకోవచ్చు ఇంకొక నైట్ ని, లేకుంటే నైట్ ని ఫర్దర్ ముందు డెవలప్మెంట్ చేసుకుని ఇలాగైనా కానీ ఫోర్క్ డెలివర్ చేయొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ ని ముందుగానే క్వీన్ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి లైక్ సింపుల్ గా b6 లో ప్లేస్ చేసుకున్నాం. a4 క్వీన్ d8 క్వీన్ అన్న d8. ఇప్పుడు వైట్ కలర్ పొజిషన్ ఒకసారి చూడండి. మెటీరియల్స్ అనేవి లైక్ ప్రాపర్ గా డెవలప్మెంట్ అయి ఉన్నాయి. వీళ్ళ క్వీన్ బ్లాక్ కలర్ సైడ్ ని చూడండి, ఒక్క మెటీరియల్ కూడా బయట లేదు, అవునా? ఒక నైట్ తప్ప.
ఇప్పుడు క్వీన్ ని రెగ్యులర్ గా మూవ్ చేసుకున్నారు, అయినా కానీ ఇప్పుడు ఒరిజినల్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు క్వీన్ ని మీరు బయటకు తీసుకొచ్చినా కానీ అంత ఎఫెక్టివ్ గా మీరు అటాక్ అనేది చేసుకోలేరు క్వీన్ తో. సో క్వీన్ ని మీరు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో బయటకు తీసుకొచ్చిన 1 or 2 మూవ్స్ లో మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ ప్లేస్ చేసుకుంటే మీకు గేమ్ అనేది మిగతా వాటికి డెవలప్మెంట్ చేసుకొని వాటితో అటాక్ చేసుకోవడానికి మీకు ఈజీ అయిపోతుంది. సో అందుకని మీకు ఫస్ట్ నుంచి నేను చెప్పాను, క్వీన్ ని బయటకు తీసుకురాకండి. ఒకవేళ మీకు ఏదైనా ప్లాన్ ఉండి క్వీన్ ని బయటకు తీసుకొస్తే లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గానే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళడం అని స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇక్కడ 7th మూవ్ కి ఒరిజినల్ పొజిషన్ లో ప్లేస్ చేసుకున్నారు. అప్పటికి ఇక్కడ వైట్ కలర్ దగ్గర నుంచి డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యింది. అండ్ దెన్ బిషప్ ఆన్ d3 అండ్ దెన్ బిషప్ ఆన్ g4. సో ఇలాగ చూడండి, లైక్ 3 లాంగ్ రేంజ్ పీసెస్ అనేవి మనకు ఒక లైన్ లో ఉన్నాయి. అండ్ దెన్ బిషప్ ఆన్ g4 అండ్ దెన్ పిన్ చేశారు ఇప్పుడు ఈ నైట్ ని. ఐ నీడ్ టు విన్ to secure the overall tournament victory. So I had prepared a sharp line with a small opponent into which my opponent fell. సో ఒక చిన్న ట్రాప్ ని ప్రిపేర్ చేసుకున్నాను, లైక్ ఆపరెంట్ అందులో పడడానికి. లైక్ ఇలాగా ఈ ఒక లైన్ ని, ఒక షార్ప్ లైన్ ప్రిపేర్ చేసుకున్నారు ఇలాగా వైట్ కలర్ మెటీరియల్స్. అండ్ దెన్ బ్లాక్ ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో c4 నైట్ ఆల్రెడీ c3 లో ప్లే చేసుకున్నారు. నైట్ a4 కొంచెం నోటేషన్ చూడండి, మళ్ళీ c4 కి ఎలా వచ్చింది పవన్. ఇప్పుడు e4 d5 and then d5 nc3 a5 d4 c6 nf3 nc6 bishop on d2 queen b6 and then a4 d8 knight on d3 and then bishop on b4 c4 from the white only. c4 కి ఎలా వస్తారు, నైట్ ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది c3. ఇక్కడ ఒక నైట్ మూవ్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ మూవ్ ఎక్కడ ఉంది వైట్ సైడ్ నుంచి. ఒకసారి చూడండి, ఉన్నారా? ఓకే, c4 ఎలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నైట్ అక్కడే ఉంటే. ఇక్కడ నైట్ a4 ఎక్కడ ఉంది వైట్ మూవ్. సారీ, ఇక్కడ నార్మల్ గా a4 లో ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ మనం నైట్ ని a4 లో ప్లేస్ చేసుకోవాలి. నైట్ ని a4 లో ప్లేస్ చేసుకొని క్వీన్ అటాక్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ క్వీన్ ఉన్న d8 అండ్ దెన్ బిషప్ ఉన్న d3 అండ్ దెన్ బిషప్ ఉన్న సారీ No, sir. బిషప్ ఉన్న g4. G4. ఇప్పుడు c4 లో ప్లేస్ చేసుకున్నారు ఇలాగా. అండ్ దెన్ b క్రాస్ f3. సో వన్ ఆఫ్ ద బిషప్ ఏదైతే ఉందో లైక్ f3 లో ఉన్న పిన్ చేసిన మిడిల్ ని క్యాప్చర్ చేసేసింది. సో డోబియస్ అండ్ రిస్క్ డిసిషన్. ఇక్కడ ఈ నైట్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది అంత బెటర్ ఆప్షన్ కాదు. Sir, threaten. అండ్ బ్లాక్ ఫాల్స్ ఇంటూ ద ట్రాప్. ఈ ట్రాప్ లో బ్లాక్ అనేది బ్లాక్ మెటీరియల్ ట్రాప్ లో ట్రాప్ అయిపోయింది. సో ఇలాగ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసిన తర్వాత సో క్వీన్ క్రాస్ g4. Sir, trap ఏంటి సార్? ఆ ట్రాప్ ఒకసారి ఇప్పుడు చూస్తాం మనం. వన్స్ ఇక్కడ క్వీన్ అనేది క్యాప్చర్ చేసింది f3 లో. అండ్ దెన్ q క్రాస్ d4 అండ్ దెన్ బిషప్ ఆన్ c3.
సో అటాక్ చేసుకోవడానికి ప్రాపర్ గా మళ్ళీ. అండ్ దెన్ క్వీన్ ఆన్ G4. సో క్వీన్ ఏదైతే ఉందో లైక్ ఇక్కడ నైట్ సపోర్ట్ ఉంది కాబట్టి సో G4 లో ప్లే చేసుకున్నాం, లైక్ ఎక్స్చేంజ్ అవుతే ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. కానీ ఎక్స్చేంజ్ కోసం ఫైండ్ అవుట్ చేసుకున్నారు బ్లాక్, అండ్ అలాగే బ్లాక్ కలర్ నైట్ కూడా క్యాప్చర్ చేసేసింది. అండ్ దెన్ బిషప్ ఆన్ F5. సింప్లీ బిషప్ అనేది ఇలాగే F5 లో ప్లే చేసుకున్నారు. అందులో ఇలాగ ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటూ లైక్ ఇలాగ నైట్ ని అటాక్ చేసుకుంటున్నారు. ఇటువైపు ఎవరు లేరు, కానీ ఆ స్క్వేర్ మనం ప్లేస్ చేసుకోవచ్చు మన మెటీరియల్స్. And then double attack. The obvious one is against the knight, and another one is like a B7 square. Okay. So one of the knight ఏదైతే ఉందో to move F5 లో ప్లేస్ చేసుకున్నారు. ఓకే. నైట్ ఆన్ F6 అటాక్ చేసుకుంటున్నారు కాబట్టి లైక్ సేఫెస్ట్ వే. అండ్ దెన్ బిషప్ ఆన్ C8. లైక్ ఆ స్క్వేర్ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి సో బ్లాక్ కలర్ సైడ్ నుంచి సార్ గేమ్ ఇంకా ఎంతసేపు పట్టింది? ఈ గేమ్ అయిపోయిందమ్మా, లైక్ 20 మూవ్స్ ఉన్నాయి. ఇంకానా సార్? అంటే లైక్ టోటల్ 20 మూవ్స్. ఫుల్ గా 20 మూవ్స్. కంప్లీట్ 20 మూవ్స్. ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారా? చేసేస్తాం. ఓన్లీ ఫస్ట్ వేరియేషన్ తో. అంతే. Then black can either protect the pawn or the move it, since he would lose the whole rook after the B6. ఒకవేళ బిషప్ ని ఫర్దర్ గా అడ్వాన్స్ లైక్ B6 లోకి పవన్ అడ్వాన్స్ చేశారు అనుకోండి, నెక్స్ట్ ఆ స్క్వేర్ లో ప్లే చేసుకుని రుక్ ని అటాక్ చేసుకుంటుంది. లైక్ రుక్ అనేది కంప్లీట్ గా లాస్ అవడం. సో అలా లాస్ అవ్వకుండా పవన్ ని అడ్వాన్స్ చేసుకున్నారు. సో ఒకవేళ క్యాప్చర్ చేసేసుకుంటే ఇప్పుడు ఎలా లాస్ అవుతారు కదా సార్? పవన్ అడ్వాన్స్ నైట్ ఆన్ B6 పెట్టి చేస్తారు కదా సార్. నైట్ ఆన్ B6 ఇది ఇలా ప్లే. ఓకే, నైట్ ని B6 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది, లైక్ పవన్ అడ్వాన్స్ ఇది ఇక్కడ వచ్చేస్తాం కదా మనం. చూసుకోలేదు సార్. బిషప్ ఆన్ D4. The next move we can find out the bishop on D4. ఈ ఫర్దర్ గా అడ్వాన్స్ అవ్వకుండా ఈ స్క్వేర్ కూడా కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రాపర్ గా అటాక్ చేసుకోవచ్చు. వైట్ ఈస్ నాట్ హరీ టు క్యాప్చర్ ద పవన్. లైక్ ఇప్పుడు వైట్ ఈ పవన్ ఏదైతే B7 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకోవడానికి అంత హరీబరీగా ఏం లేదు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద థ్రెడ్ టు ట్రాప్ ద రుక్. ఆ రుక్ ని ఇప్పుడు ట్రాప్ చేసేసారు. వైట్ విల్ ఫోర్స్ ద బ్లాక్ టు మూవ్ హిస్ నైట్. ఇక్కడ నుంచి ఆ నైట్ ని మూవ్ చేసుకోవడానికి ఫోర్స్ చేసుకుంటున్నారు వైట్ కలర్ మెటీరియల్. అండ్ దస్ క్రియేటింగ్ అనదర్ డబుల్ అటాక్. ఇక్కడ నుంచి ఒకవేళ నైట్ డెవలప్ చేసుకుని లైక్ అక్కడ నుంచి మూవ్ అయితే సో ఇంకొక డబుల్ అటాక్ క్రియేట్ చేసుకోవడానికి. అండ్ E5 బిషప్ ఆన్ E3. E5 అండ్ దెన్ బిషప్ ఆన్ E3. లైక్ ఏదో ఈ స్క్వేర్ అయితే సార్ ఇప్పుడు పాన్ ఎందుకని క్యాప్చర్ చేయలేదంటారు? క్యాప్చర్ చేసుకుంటే మనకు రుక్ అనేది సేఫెస్ట్ స్క్వేర్ కి వెళ్ళిపోతుంది కదా. ఎందుకని సార్ బిషప్ కంట్రోల్ చేస్తుంది కదా. ఓకే, ఇలా మనం క్యాప్చర్ చేసేసుకుంటే సేఫెస్ట్ స్క్వేర్ కి వచ్చేస్తుంది కదా. సార్ అట్లా కాదు సార్ నేను అనేది. ఇప్పుడు B క్రాస్ B7 చెయ్యొచ్చు కదా. ఓకే, ఈ పవన్ ఇప్పుడే క్యాప్చర్ చేసుకోవచ్చు అంటారా? ఎస్ సార్. ఇప్పుడు వైట్ కి అంత తొందర ఏం లేదు కదా ఈ పవన్ ని క్యాప్చర్ చేసుకోవడం. ఇలాగ పవన్ దొరికేసింది కదా, సో అలా అని. ఓకే. సో దొరికింది కాబట్టి ఎక్కువ హరీ అవ్వట్లేదు, ఎలాగో క్యాప్చర్ చేసుకోవచ్చు అని లైక్ ఈతర్లో ప్లేస్ చేసుకుని సేఫ్ గా ఉన్నారు. అందరు బిషప్ B4 చెక్. సో బ్లాక్ కలర్ బిషప్ ఏదైతే ఉందో లైక్ B4 లో ప్లేస్ చేసుకుని చెక్ లో చేసుకున్నారు. కింగ్ సింపుల్ గా ఇలా E2 లోకి మూవ్ అయిపోయింది. ఇది ఎలాగో డార్క్ కలర్ స్క్వేర్ కాబట్టి
లైట్ కలర్ లైట్ కలర్ స్క్వేర్ కి వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్లాక్ కలర్ మెటీరియల్ కి లైట్ కలర్ స్క్వేర్ బ్లాక్ బిషప్ లేదు. సో ఇలా మనకు ఆపోజిట్ కలర్ లో ప్లేస్ చేసుకుంటే మన చెక్స్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు ఇలాగా. అందర్ రుక్ బి d7 కానీ వాళ్ళు లైట్ తో పెడతారు సార్ ఎల్లో కలర్. ఏది లైట్ అర్థం కాలేదు. నైట్ తో కూడా పెట్టచ్చు కదా సార్, అవును. లైటింగ్ కలర్ పెట్టుకొని. అవును. అండ్ దెన్ వన్ ఆఫ్ ద b5 లో ఉన్న ఐడెంటికల్ నైట్ అనేది d7 లో ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే నైట్ తో రీక్యాప్చర్ చేసుకోవడం అండ్ ఇస్ ఫోర్స్డ్ వన్. లైక్ ఆ నైట్ కి ఇంకా సేఫెస్ట్ స్క్వేర్ ఎక్కడ లేదు. సో అలాగా రీక్యాప్చర్ చేసుకున్నా కానీ లైక్ అటాక్ చేసుకోవచ్చు. అండ్ బిషప్ ఏ మూవ్ లేదు సార్, ఒకటే మూవ్, ఇంకా దానికి మూవే లేదు అసలు. అంటే సేమ్ వాల్యూ ఉన్న మెటీరియల్ రీక్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ మూవ్. అండ్ దెన్ హరి పడాలి సార్. మూవ్స్ ఉన్నాయి కదా సార్. అయిపోయిందమ్మా, ఇంకా 8 minutes ఉన్నాయి కదా. ద బిషప్ వాస్ వర్క్డ్ గ్లోరియస్లీ. ఇంకెన్ని మూవ్స్ ఉన్నాయి సార్? కలెక్ట్ ఇట్స్ ఫ్రీ. అయిపోయిందమ్మా, ఇక్కడ వరకే మన గేమ్. అందరు బి క్రాస్ b7. సో నా బిషప్ ఏదైతే ఉందో b7 లో ఆ పవన్ ని క్యాప్చర్ చేసి ఎక్స్పెక్టెడ్ మూవ్ సార్, ఎందుకు పిన్ టు పిన్ ఎక్స్పెక్టెడ్. అందరు రుక్ సింపుల్ గా b8 లో ప్లేస్ చేసుకున్నారు, లైక్ సేఫెస్ట్ స్క్వేర్ ప్లేస్ చేసుకోవడానికి. అందరు బి క్రాస్ c6 ఖాళీకి దొరికింది కాబట్టి. ఇప్పుడు అందరు కింగ్ ఆ నైట్ ని కొట్టి k7 లైక్ కింగ్ అనేది సార్, కింగ్ ఏంటి సార్? బ్లాక్ కింగ్ వైట్ రుక్ ని క్యాప్చర్ చేసుకోవాలి సార్. బ్లాక్ కలర్ కింగ్ బ్లాక్ కలర్ కింగ్ ఇందాక రుక్, బ్లాక్ కలర్ రుక్ ని క్యాప్చర్ చేసుకునేటట్టు చూపించింది సార్. అలా ఇలా చూపించింది. బిఫోర్ మూవ్. ఓకే, ఇప్పుడు కింగ్ అని పెరిస్తే కింగ్ మూవ్ ఏం జరగలేదు కదా. ఇప్పుడు కింగ్ ఇప్పుడు ప్రెస్ చేశారు కదా సార్. అది చేసుకోవడానికి అప్పుడు ఓకే సార్. అందరు కింగ్ ఉన్న e7. అందరు రుక్ hd1. ఏదైతే d5 లో h5 లో ఉన్న రుక్ అనేది d1 లోకి వచ్చేసింది, లైక్ ఎక్స్ట్రాగా సపోర్ట్ ఈ యొక్క స్క్వేర్ అటాక్ చేసుకోవడానికి. h8 c8 లోకి వెళ్ళిపోయింది. ఈ బిషప్ ని అటాక్ చేసుకోవడానికి సేమ్ పవర్ అయిపోయింది అంతే. b cross d7 and then f cross d7 and then it is simply b3. సో వేరే ఆప్షన్ లేదు ఇంకా. వైట్ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటుంది, మళ్ళీ లాస్ అయిపోతుంది. సో అందుకని క్యాప్చర్ చేసుకోలేదు, సింపుల్గా b3 లో ప్లేస్ చేసుకున్నారు అంతే. అండ్ దెన్ రుక్ c6 రుక్ c6 లోకి వచ్చేసి ఫర్దర్ గా డెవలప్మెంట్ అయిపోయింది. అండ్ రుక్ d5 కి మనకు పౌండ్ సపోర్ట్ ఉంది కాబట్టి లైక్ ఇలాగ డెవలప్మెంట్ చేసుకున్నారు. అండ్ దెన్ కింగ్ ఎవరు అటాక్ చేయట్లేదు, సార్ స్క్వేర్ ని. అందుకని సపోర్ట్ ఆ స్క్వేర్ ఎవరు కంట్రోల్ చేయట్లేదు కాబట్టి లైక్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోయినాం. అండ్ దెన్ రుక్ ఇప్పుడు నౌ ద వైట్ ఈస్ సెకండ్ రుక్ బిషప్ కెన్ షో ఇట్స్ మౌత్. ఇక్కడ వైట్ కలర్ దగ్గర ఉన్న ఏదైతే బిషప్ ఉంటుందో ఇక్కడ ఒక బిషప్ అండ్ అలాగే ఓన్లీ వన్ బిషప్ ఉంది. సో బిషప్ ని కూడా మనం ప్రాపర్ గా ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చు. అందరికి f4 e5 ఇలాగ d1 లో ప్లేస్ చేసుకున్న తర్వాత నైట్ f6 లో ప్లేస్ అయింది. and it is b pawn on f4 and then e4 లైక్ క్యాప్చర్ చేసుకోకుండా ముందుకు వచ్చింది, ఎందుకంటే ఆ స్క్వేర్ కి సపోర్ట్ అనేది లేదు కాబట్టి బ్లాక్ సైడ్ నుంచి. e5 చెక్మేట్. లైక్ ఒకవేళ క్యాప్చర్ చేసింది అనుకోండి ఈ క్రాస్ ఎక్స్క్యూజ్ us సార్, బిషప్ తో క్యాప్చర్ చేసుకొని సేమ్ చేస్తాం మనం. బిషప్ తో క్యాప్చర్ చేసుకుంటారు ఇలాగా.
ఇంకొక డబుల్ అటాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ రుక్ అనేది E5 లో ప్లేస్ చేసుకొని సో ఇలాగ చెక్మేట్ లో చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మూవ్. సో ఇలాగ చెక్మేట్ లో చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా లైక్ E4 లో ప్లేస్ చేసుకున్న తర్వాత అయినా కానీ నెక్స్ట్ మూవ్ ఇలాగైనా చెక్మేట్ లో చేసుకోవచ్చు. సార్ దానికి సపోర్ట్ ఏం పవన్ సపోర్ట్ ఉంది కదా. సార్ నైట్ పూజలో బ్లండర్ సార్ మధ్యలో నైట్ F6 బ్లండర్ అది అక్కడికి వచ్చింది కాబట్టి ఇంకా ఎస్కేపింగ్ స్క్వేర్ కంట్రోల్ అయ్యే ఏదైతే ఎస్కేపింగ్ అయ్యే స్క్వేర్ కూడా ఆక్యుపై చేసేసుకుంది మొత్తానికి. ఈ మూవ్ చేయకుండా ఉండాలి. నెక్స్ట్ మూవీ నెక్స్ట్ గేమ్ కి వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చాము ఇంకా. సో నౌ లెట్స్ సీ ద రుక్ ఇన్ యాక్షన్. రుక్ తో కూడా మనం డబుల్ అటాక్ అనేది చేసుకోవచ్చు. సార్ మేము ట్రై చేస్తాం. ఓకే అండ్ థర్డ్ గేమ్ ఇప్పుడు రుక్ తో ఎలా అటాక్ చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి మరి. వైట్ రుక్కునా సార్? ఇప్పుడు వైట్ రైట్ నో వీఆర్ విత్ వైట్ అండ్ దెన్ ఇప్పుడు వైట్ రుక్ ని కూడా ఇలా డబుల్ అటాక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు మనం. సో D4. సో ముందు ఆ స్పేస్ ని ఎంటీ చేసుకోవాలి కాబట్టి D4. ఇప్పుడు ఫైట్ మొత్తాన్ని ఓపెన్ చేసుకోవడానికి C cross D4 C cross D4 A cross D4 and then సార్ నైట్ తో క్యాప్చర్ చేయండి సార్. నైట్ తో క్యాప్చర్ చేయండి సార్. నైట్ తో క్యాప్చర్ చేయండి. N cross D4 నైట్ తో క్యాప్చర్ చేస్తే ఏమవుతుందమ్మా? నెక్స్ట్ మన రుక్ కి సపోర్ట్ లేదు కదా. ఎస్ సార్. సో మరి చేయడం సార్ డైరెక్ట్ గా మనం ఒక అటాక్ చేసుకోవచ్చు. వెనక్కి పెట్టండి అంతా. ఓకే ఓకే వెనక్కి ఇక ఫస్ట్ QH7 H1 కి వెళ్ళేసి ఎలా అటాక్ చేయొచ్చు అంటారు? అటాక్ సార్. రుక్ బిషప్ కింగ్ రుక్ సపోర్ట్ ఉంది. సో ఆ రుక్ ని మీరు టచ్ చేయలేము. అండ్ ఈ యొక్క బిషప్ ని సార్ బిషప్ పిన్ అయిపోయింది సార్. ఓకే బిషప్ ని పిన్ చేస్తాను కదా. బిషప్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్ లో మనం ఏదైనా ప్లేస్ చేసుకుంటున్నామా? లేదు కదా. నార్మల్ గా సరే మెటీరియల్ కంట్రోల్ చేసేటట్టు ఏం మెటీరియల్ పెట్టలేదు కాబట్టి ఆ బిషప్ ని పిన్ చేసినా పెద్ద లాభం లేదు మనకి. సో ఇలాగ D4 లో ప్లే చేసుకున్న తర్వాత C cross D4 అండ్ దెన్ రుక్ ని మనం యూజ్ చేసుకుంటాం. R cross D4 పాంతో క్యాప్చర్ చేసుకుంటాం. ఎస్ సార్ పాంతోనే క్యాప్చర్ చేసుకుంటుంది. ఎందుకంటే క్వీన్స్ క్యాప్చర్ చేస్తే నైట్ క్యాప్చర్ చేస్తుంది. సరే పావుతో క్యాప్చర్ చేసింది అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? N cross D4 N cross D4 ఎందుకు? మళ్ళీ క్వీన్ క్యాప్చర్ చేసేసుకోవడానికి. సార్ మరి రుక్ తో డబుల్ చెక్ చేయమన్నారు. ఇప్పుడు రుక్కే లేదు కదా సార్. చెక్ చేయమని చెప్పలేదు నేను. సార్ డబుల్ అటాక్ సార్ ఇప్పుడు పాన్ మూవ్ చేస్తే పాన్తో క్యాప్చర్ చేస్తారు. చెక్ లో చేసుకుంటాం. ఆ తర్వాత క్వీన్ కానీ కింగ్ కానీ క్యాప్చర్ చేసుకుంటారు. ఇలాగ క్వీన్ క్యాప్చర్ చేసేసుకుంటుంది అనుకోండి. అటాక్ చేసుకుంటాం. నైట్ అని ఇప్పుడు మళ్ళీ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోవాలి. సార్ క్యాప్చర్ చేస్తూ ఏమిట్లు క్యాప్చర్ చేసుకుంటుంది? క్వీన్ క్రాస్ F3 క్వీన్ క్రాస్ F3 అంటారా? చేయొచ్చు సార్. క్వీన్ క్రాస్ F3 చేయొచ్చు. బ్యాక్ ర్యాంక్ మీట్ అవ్వదు. సో ఏదైతే మనకు N cross D5 అయిపోయిన తర్వాత సార్ కింగ్ ని సార్ ఒకసారి ఇందాక క్వీన్ అక్కడ తెచ్చారు కదా సార్. ఒకసారి లాస్ట్ మూవ్ ఇప్పుడు పవన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు.
సార్ కింగ్ లోపలికి తీసుకెళ్తే చెక్మేట్ అవుతుంది సార్. లోపలికంటే అంటే కింగ్ అనే B1. ఎవరు తీసుకెళ్తారు B1 కి? ఓకే. రుక్ అనేది D4 లో మూవ్ చేసిన తర్వాత సో క్వీన్ ఏదైతే ఉందో లైక్ C5 లో మూవ్ చేసుకుంటారు లైక్ సింపుల్ గా. సో ఏదైతే ఈ యొక్క రుక్ అనేది మళ్ళీ మనకు అటాక్ చేసుకోవడానికి పవన్ తో అటాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీ అటాక్ చేసుకోవడానికి ఇలాగా సో క్వీన్ అనేది C5 లో మూవ్ చేసుకుంటారు. అండ్ దెన్ రుక్ అనేది ఎవరున్నారు ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఒక మెటీరియల్ ఉందాం మనం మిస్ చేసి అయిపోయిన 3-3 ఒక రుక్ ఉంది. ఎక్కడ సార్? ఇది ఫస్ట్ మూవ్ న్యూ చాప్టర్ 5.33. ఇక్కడ ఒక రుక్ మనం మిస్ సార్ మళ్ళీ ఎందుకు? లేదు, ఇక్కడ ఒక రుక్ మిస్ చేసాం మనం. వైట్ ఓకే సార్. యా ఇది అసలు మూవ్. ఓకే సార్. సో మనం సార్ ఒకవేళ D4 తర్వాత న్యూ చాప్టర్ D4 ఇది బయటికి రావాలి. యా దిస్ ఇస్ ద వన్. ఇప్పుడు D4 and then C cross D4 and then R cross D4 and then queen on a C5. ఇప్పుడు క్యాప్చర్ చేసుకుంటాం మనం R cross F7 and then కింగ్ క్యాప్చర్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మనం రుక్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ D7 ప్లేస్ చేసుకోండి. సార్ అర్థం కాలేదు సార్, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే. అండ్ దెన్ మనకి ఇప్పుడు ఇక్కడ ఒక రుక్ ఉంది, ఇక్కడ ఒక రుక్ ఉంది. సో ఫర్దర్ గా మనం అటాక్ చేసుకోవడానికి కొన్ని పౌన్స్ ని సాక్రిఫైస్ చేసాం. లైక్ ఎంటీ మనకు రుక్ ని యాక్టివేట్ చేసుకోవడానికి స్పేస్ ఎంటీ అవ్వాలి కదా. సో లైక్ D4 ప్లే చేసుకున్నాం, పవన్ క్యాప్చర్ చేసిన తర్వాత మనం రీక్యాప్చర్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏదైతే క్వీన్ ఉందో ఆ క్వీన్ ఒక సేఫ్ స్క్వేర్కి వెళ్ళిపోయిన తర్వాత రుక్ ని మనం యూజ్ చేసుకున్నాం అక్కడ క్యాప్చర్ చేసుకోవడానికి. ఏది అక్కడ కింగ్ క్యాప్చర్ చేసుకోవడానికి. అంటే మనం చెక్ డెలివరీ చేయాలంటే ఫర్దర్ గా మనకు మినిమం 1 స్క్వేర్ డిస్టెన్స్ ఉండాలి కదా, సపోర్ట్ లేకుండా ఉండాలంటే. సో అటు వన్స్ ఒకసారి మనం ఒక రుక్ ని సాక్రిఫైస్ చేసిన తర్వాత ఇలాగ D7 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివరీ చేసుకుంటాం. అందులో ఇప్పుడు కింగ్ కి ఓన్లీ బ్యాక్వర్డ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్లేస్ చేసుకొని చెక్ డెలివరీ చేసుకుంటాం. అండ్ సేఫర్ స్క్వేర్ కి ఇలా మూవ్ అయిన తర్వాత అండ్ మళ్ళీ ఇటువైపు క్యాప్చర్. ఇప్పుడు ఒకవేళ అటాకింగ్ అనేది స్టార్ట్ చేసింది అనుకోండి, సో అప్పుడు మనం ఇంకా అడ్వాన్స్ అయిపోవచ్చు. లైక్ ఇలాగ గేమ్ అనేది సార్ క్వీన్ క్రాస్ C3 క్వీన్ క్రాస్ C3 C3 నైట్. మేట్ ఎందుకు? నార్మల్ ఫ్రీ మెటీరియల్. ఓకే, ఫ్రీ మెటీరియల్ అంటారా? ఓకే. సార్ నెక్స్ట్ ఇప్పుడు క్వీన్ అనే G6 లో ప్లేస్ చేసుకుంటారు. G6 లో ఓకే H7 లో ప్లేస్ G7 చేసుకుంటారు. సారీ H7 సార్. యా H7 లో ప్లేస్ చేసుకుంటారు. ఇప్పుడు రుక్ ఎలాగూ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళాలంటే ఇక్కడ వరకు మాత్రం వెళ్తుంది కాబట్టి సార్ దాని బదులు సార్ రుక్ అనే F8 బ్లాక్ రుక్ F8 అదే సార్. క్వీన్ అనే E7 హ్యాష్ట్యాగ్ సార్ గేమ్ అయిపోయింది సార్. ఇంకా సో మనకు అసలు రుక్ తో ఎలా డబుల్ అటాక్ చేసుకున్నాం అంటే ఇక్కడ చేసుకున్నాం డబుల్ అటాక్. ఇలా అటాక్ చేసుకుంటూ ఇటువైపు
సార్ 8 months లో అయిపోయింది సార్. ఈ గేమ్ ఇంతే ఉంది, Wait. 8 మూవ్స్ ఉన్నాయి. ఇలా రుక్కుతో డబుల్ అటాక్ అని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా అక్కడ సార్ ఎగ్జాక్ట్ గా అక్కడ ఎన్ని ఉన్నాయో అని అదే చెప్పారు అదే సార్. చేశారు. అంటే ఈజీ ఉంది సార్ గేమ్. సో నెక్స్ట్ మనకు పజిల్ ఏదైతే సిచ్యువేషన్ నుంచి ఉంది కాబట్టి లైక్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటాం. ఓకే సార్. సార్ ఇప్పుడు